Neuro, Pulmo and Center for Surgical Excellence, Sai Deepa Multi-Speciality Hospital, Chandanagar, Hyderabad. హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమ హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలను నల్లని మేఘాలు కమ్మేశాయి. ముఖ్యంగా మియాపూర్, కూకట్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. వాయువ్య దిశ నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. భారీగా వర్షాన్ని మోసుకొస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అకస్మాత్తుగా కురిసే వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ట్రాఫిక్ జాములు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. వాతావరణంలో మార్పుల వల్ల చలి కూడా ఒక్కసారిగా పెరిగింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న కట్టడాల దగ్గర ఉండొద్దని, భారీ వర్షం పడే సమయంలో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. నగరంలోని పలు చోట్ల ఇప్పటికే చిరుజల్లులు మొదలయ్యాయి. వాతావరణం చల్లబట్టంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ ప్రయాణాల్లో మాత్రం ఆటంకాలు తప్పేలా లేవు. వాహనదారులు వేగాన్ని తగ్గించి నడపాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు కోరుతా ఉన్నారు. వాతావరణం ఒక్కసారి ఈరోజు పొద్దున్నుంచి కూడా మేఘావృతమే కనిపిస్తోంది. మధ్యాహ్నం అయితే పూర్తిగా భారీ వర్షం కురిసే విధంగా మేఘాలు కమ్మేశాయి. హైదరాబాద్ నగరం మొత్తం కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. ఈ సాయంత్రానికి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ కూడా చెప్తోంది. సో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అమీర్పేట్, ఖైరతాబాద్ ఇలా ట్రాఫిక్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ మరింత జామ్ అయ్యే అవకాశం ఉంది ఈ వర్షం వల్ల అని చెప్పి సమాచారం వస్తుంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా మీరు మీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఆఫీసుల నుంచి కూడా చాలామంది సాయంత్రం సమయంలో బయటకు వస్తారు కాబట్టి ఆ సమయంలో వర్షం పడితే కనుక సో డెఫినెట్గా ఆ ప్రధాన రద్దీ ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్తో జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వర్షం వెలిసిన తర్వాత ఒకవేళ వర్షం పడుతూ ఉంటే కనుక తమ ప్రయాణాలు ఒక గంట పాటు వాయిదా వేసుకొని ఆ తర్వాత రోడ్ల మీదకి రావాలి. అందరూ ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చినా సరే వర్షం పడుతున్నప్పుడు మరింత ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. 1-2 చోట్ల గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.